మూగా చిన్నగా దగ్గరకు వచ్చేస్తున్నారు. Move, ma'am. Move. Right. అలా కొంచెం ఎన్నిక జరగండి వాళ్ళ కనపడి అక్క అక్క అక్కడ అయిపోయింది ఇంకా మీడియా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. మీడియా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి కొంచెం. మీరే తీసి పంపిస్తే అయిపోతుంది కదా. మేము రాదు కదా. వీళ్ళు డాక్టర్స్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇప్పటికీ దాదాపు 3000 కిలోమీటర్లు సైకిల్ పైన ప్రయాణం చేస్తూ అందరు డాక్టర్స్ ఒక అవగాహన కార్యక్రమం ఏంటంటే ఇది క్యాన్సర్ అవేర్నెస్ కానీ లేదంటే మనకు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వీళ్ళందరూ కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళు సైకిల్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయము. వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళని ఈరోజు అందరూ కూడా రిసీవ్ చేసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు. క్యాన్సర్ ఇది ఏంటి అంటే క్యాన్సర్ ముఖ్యంగా మన కర్నూలు, నంద్యాలలో హైయెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. బీపీ, షుగర్ ఎంత కామనో మన క్యాన్సర్ కూడా అంతే కామన్ అయిపోయింది. అందుకు ఒక అవగాహన కార్యక్రమము పెట్టుకుంటూ ప్రతి దగ్గర ఇప్పుడు ఈరోజు పొల్యూషన్ అయితేనేమి, వాళ్ళ తినే తిండిలో అయితేనేమి ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాబట్టి క్యాన్సర్ అనేది ప్రతి కుటుంబంలో ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది ముందుగానే స్క్రీనింగ్ చేసుకొని, ముందుగానే పరీక్షలు చేసుకొని ప్రతి సంవత్సరము ఎవ్రీ సంవత్సరము బాడీ చెకప్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు
ముందుకు తీసుకెళ్ళి వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ మేము వీళ్ళను ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు కన్యాకుమారి వరకు వెళ్తున్నారు అని నేను తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు అందరికీ. We are team Royal Riders Mysuru, and we have come from Mysuru, and we are a team of 11 members who are riding from Kashmir to Kanyakumari, and we are covering a distance of 3,700 kilometers in 22 days. And as of now, we have completed 2,500 kilometers. And we have a motto that is One Nation, One Ride and Pedal for Peace. With that, we have two more awareness what we have conducted. One is oral health awareness among rural India, and done by Dr. Brinda Suhas Godi from JSS Dental College, and other program done by Dr. Suman Bairegowda. He is a ortho-onco surgeon from Narayana. He is spreading awareness on bone cancer. So I think we have spread lot of messages across rural India, and we continue our journey till Kanyakumari.